అందరికీ నమస్కారం. మనం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇతర మంత్రివర్గం సింగపూర్ వెళ్ళింది. అంతకుముందు చాలా విదేశీ పర్యటనలు అయితే 2014-19 మధ్యలో కూడా జరిగినాయి. వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి యొక్క విదేశీ పర్యటనల మధ్యలో కొంచెం తేడాని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళారు, లోకేష్ గారు అక్కడే ఉన్నారు, మంత్రి నారాయణ గారు, భరత్ గారు, ఇతర అధికారులు కొంతమంది అక్కడికే వెళ్ళారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ కలిసి తెలుగు వాళ్ళతోటి, తెలుగు పారిశ్రామికవేత్తలతోటి ఒక మీటింగ్ పెడితే దాదాపు 5-6 దేశాల నుంచి ఆడిటోరియం ఫుల్ అయిపోయి పక్కన కూడా కూర్చోబెట్టేంతమంది తెలుగువారు చంద్రబాబు నాయుడు గారి కోసం వచ్చి వాళ్ళ యొక్క ఆలోచనలు పంచుకునే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన యొక్క విజన్ ఏంటి, ఆంధ్ర రాష్ట్రంలో అందరూ పెట్టుబడులు పెట్టండి, ఏ అంశాల్లో ఏ రంగాల్లో మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వచ్చి ప్రభుత్వాన్ని కన్సల్ట్ అవ్వండి, మీకు ఈజీగా పర్మిషన్స్ ఇస్తాం, కావాల్సిన ల్యాండ్ ఇస్తాం, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యం అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇది కొంచెం సేపు పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. దావోస్ వెళ్ళమంటే ఆ సోకాల్డ్ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ వచ్చేసి దావోస్లో చలి ఎక్కువ, ఎవరు స్నానం చేయరు, అందుకని మేము వెళ్ళలేదు అని ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశాడో మనందరం చూసాం. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడుల పట్ల, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు సృష్టించడం పట్ల, ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి అని మనం అర్థం చేసుకోవచ్చు. ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో తాడేపల్లి ప్యాలెస్ దాటి పరదాలు లేకుండా, చెట్లు నరకడం లేకుండా ఫారెన్ వెళ్ళి, దావోస్ కావచ్చు లేదా ఇంకో దేశం కావచ్చు వెళ్ళి పారిశ్రామికవేత్తలతోటి సమావేశంలో పాల్గొని ఆయన ఏనాడైనా ఒక్క పరిశ్రమను తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టే ప్రయత్నం చేశాడా అనేది మనందరం ఆలోచించాల్సిన విషయం. పైగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో అంతకు ముందు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లులుమాల్ కావచ్చు, జాకీ పరిశ్రమ కావచ్చు, ఏషియన్ పల్ పేపర్ మిల్స్ కావచ్చు, అదానీ డేటా సెంటర్ కావచ్చు, ఇలాంటివన్నీ తరిమేశాడు. నువ్వు కంపెనీలు తీసుకురాపోయినా పర్లేదు, ఉన్న ఇన్వెస్ట్మెంట్లని చేసుకున్న ఎంఓయూల్ని గ్రౌండ్ చేస్తే కొన్ని వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చాయి కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరు ఎందుకు వీటిని తరిమేశారు అంటే, కోట్ల రూపాయల విలువైన భూమి ఊరికే ఇచ్చేదేంటి అంటాడు. అంటే వీళ్ళు డిమాండ్ చేసినంత డబ్బులు వాళ్ళు ఇవ్వకపోయేసరికి వాళ్ళని తరిమేశారు అని చెప్పి ఈ విషయంలో మనం మాట్లాడుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక పెద్ద సదస్సు పెట్టాడు, పారిశ్రామిక సదస్సు అని. ఆయన దిగిపోవడానికి 4-5 నెలల ముందు పెట్టాడు వైజాగ్లో. 14 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పి జనానికి ఊదరగొట్టాడు. కట్ చేస్తే ఇదే ఏ పెట్టుబడులు వచ్చినాయని చెప్పి పరిశ్రమల శాఖ మంత్రిని అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అడిగితే వడియాల కంపెనీలు, నూడిల్స్ కంపెనీలు, పచ్చళ్ళ కంపెనీల పేర్లు గుడివాడ అమర్నాథ్ చెప్పినటువంటి పరిస్థితులు. చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఇప్పుడు మనం చూస్తే ఈ సంవత్సరం 2 నెలల్లో క్వాంటమ్ వ్యాలీ ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇండియాలోనే కాదు, సౌత్ ఏషియా మొత్తంలో ఫస్ట్ ఎవర్ క్వాంటమ్ కంప్యూటర్ అమరావతిలోనే డిజైన్ చేస్తున్నారు L&T, IBM కంపెనీలు కలిసి. అలాంటి క్వాంటమ్ వ్యాలీని ఇక్కడ అమరావతిలో చంద్రబాబు నాయుడు గారే దానికి రూపశిల్పి అని మనం అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు కాబట్టే ఆయన ఆలోచనలు ఎప్పుడు ఫ్యూచర్కి తగ్గట్టు ఉంటాయి కాబట్టే క్వాంటమ్ వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఇలాగా ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కోసం 34,000 ఎకరాలు రైతులు భూములు ఇస్తే ఆ రైతుల మీద కులం ముద్రను ఆపాదించి విపరీతంగా వాళ్ళందరినీ పోలీసులను పెట్టి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు మనం అందరం చూసాం. దాని యొక్క ప్రతిఫలమే గత 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు అని దేశంలో ఉన్న చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళ ఇన్స్టాగ్రాముల్లో విపరీతంగా ఆంధ్ర రాష్ట్రాన్ని హేళన చేసినటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం 2 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదైతే నమ్మకం పోయిందో, ఏదైతే పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రెడ్ జోన్గా ఆంధ్ర రాష్ట్రాన్ని చూశారో ఆ యొక్క భయాన్ని తొలగించి ఖచ్చితంగా 8 SIPB మీటింగ్స్లో 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతోటి 5,80,000 ఉద్యోగాలకి MOUలు చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు.
అదేవిధంగా ఇప్పుడు వచ్చే ప్రతి కంపెనీకి డెడ్ లైన్ పెట్టి, బీపీసీఎల్ కంపెనీ ఉంది, దానికి డెడ్ లైన్ పెట్టి తొందరగా గ్రౌండ్ స్టార్ట్ చేయండి, తొందరగా మీరు మీ పనులు స్టార్ట్ చేస్తే ప్రొడక్షన్ ఎట్టి పరిస్థితుల్లో ఈ డేట్లో అవ్వాలి అని చెప్పి డెడ్ లైన్లు పెట్టే స్థాయికి ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. ఒక పక్క నారా లోకేష్ గారు ఐటీ కంపెనీలు తీసుకొస్తున్నారు, కాగ్నిజెంట్, గూగుల్ డేటా సెంటర్ ఇలాంటివన్నీ ఆయన చర్చలు చేసి వస్తున్నారు. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు గతంలో జరిగిన దావోస్ సదస్సుకి వెళ్ళారు. అక్కడ దుబాయ్కి సంబంధించినటువంటి, యూఏఈకి సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రతినిధులతో అక్కడ మాట్లాడారు. దాని పర్యవసానమే ఆంధ్ర రాష్ట్రానికి మొన్న వచ్చి వాళ్ళు అమరావతిలో ఒక మీటింగ్ అటెండ్ అయ్యి వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టబోతున్నారు అనేది కూడా తెలియజేసి వెళ్ళారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఎక్కడెక్కడ డెవలప్మెంట్ చేయాలి, సింగపూర్ మోడల్ అని ఎందుకు అంటున్నారంటే, సింగపూర్లో కాలుష్యం చాలా తక్కువగా ఉంటుంది, నీట్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ మంత్రులైనా ముఖ్యమంత్రులైనా ఎవరైనా మారినా మారకపోయినా వాళ్ళ అభివృద్ధి మాత్రం ఎట్టకేలకు దూసుకుపోతూనే ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు పని చేసుకుంటూనే ఉంటారు అక్కడ. ఆ సింగపూర్ మోడల్ని తీసుకొచ్చి ఆంధ్రాలో ఎక్కడెక్కడ మనం ఎలా చేయాలి అని ఆ సింగపూర్ ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం కోసం గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసకాండ వల్ల ఏదైతే సింగపూర్కి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి అంతకుముందు జరిగిన ఒప్పందాలన్నింటిలో తేడా వచ్చిందో ఆ తేడాలన్నీ సవరించడం కోసం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మంత్రివర్గం సింగపూర్ వెళ్ళి అక్కడ ప్రభుత్వ ప్రతినిధులతోటి మాట్లాడడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం చాలామంది పారిశ్రామికవేత్తలతోటి వాళ్ళు భాగస్వామ్యం అయ్యి వాళ్ళు మాట్లాడి ఆ పారిశ్రామికవేత్తల్ని ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా తీసుకురావటం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారైనా ఆయన జీవితంలో ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం, ఆంధ్ర రాష్ట్రంలో ఒక కొత్త కంపెనీలు తీసుకురావడం కోసం, ఆంధ్ర రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం, ఆంధ్ర రాష్ట్రంలో హౌసింగ్లో ఎటువంటి మార్పులు తీసుకురావాలని కానీ, రోడ్లలో ఎటువంటి మార్పులు తీసుకురావాలని కానీ, అమరావతిని ఏ విధంగా డెవలప్ చేయాలని కానీ, లేదా ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ కంపెనీని తీసుకొస్తే బాగుంటుందని కానీ ఆలోచన చేసిన పాపాన ఒక్కసారైనా పోయాడా అనే విషయాన్ని మీరు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి పనితీరుకి, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వ పనితీరుకి ఎంత తేడా ఉందో మీరే ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఏం చేశాడు, ఆయన చేసిన విధ్వంసం ఏంటి అనేది ఒక్కసారి మీ మైండ్లో అలా తిరిగితే అమరావతి మీద, పోలవరం మీద, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మీద, తరిమేసిన కంపెనీల మీద, సంవత్సరం జనవరి 1 ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ మీద, ఆయన మేనిఫెస్టో సాక్షిగా ఇచ్చి అబద్ధాలు ఆడినటువంటి కొన్ని వందల విషయాల మీద, ఆయన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు, కార్యకర్తల మీద చేసిన దమనకాండ మీద, నడి రోడ్డు మీద పట్టు పగలు అందరూ చూస్తుండగానే పేకలు కోసిన విషయాల మీద, ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళందరినీ సిఐడి పోలీసులను పెట్టి అరెస్టులు చేపించిన దాని మీద, సిఐడి నోటీసులు సర్వ్ చేసిన దాని మీద, జనసేన టీడీపీ నాయకులందరినీ జైలు పాలు చేసిన విషయాల మీద మీరు అన్నీ ఒకసారి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసానికి ఈ సంవత్సరం 2 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధిలో ట్రాక్లో పెట్టడానికి ఎంత బాగా పనిచేస్తున్నారు అనే విషయం మీద పూర్తి స్థాయిలో మీరు ఆలోచన కలిగి ఉండాలని, ఇద్దరు నాయకుల మధ్య తేడాలని 5 సంవత్సరాల పాటు గుర్తుంచుకోవాలని, జగన్మోహన్ రెడ్డి లాంటి విధ్వంసకారుణ్ణి మళ్ళీ తిరిగి ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలోకి అధికారం ఇవ్వకూడదనే ఏకైక సంకల్పంతో మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మీ అందరూ మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.